ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డ్రీమ్ ప్రాజెక్ట్ హర్రర్ వీరమల్లుకు అన్ని గండాలు దాటి ఎట్టకేలకు జూలై 24వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ యొక్క చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చేసింది. ఏకంగా 12 సార్లు వాయిదా వేసిన ఈ యొక్క మూవీ సామాజిక మాధ్యమాల్లో వార్తలు కూడా ట్రెండ్ అయ్యాయి. అయితే ఎట్టకేలకు ఇటీవల ఈ యొక్క మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి వ్యూస్ను సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా జూలై 24వ తేదీన విడుదలకు ముస్తాబవుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ యొక్క సినిమాకు మరో అడ్డంకు ఏర్పడినట్లు తెలుస్తూ ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హర్రర్ వీరమల్లు చిత్రం అయితే తాజాగా వివాదంలో చిక్కుకుంది. తెలంగాణ పోరాట యోధుడు పండగ సాయన్న చరిత్రను వక్రీకరించారంటూ ముదిరాజులు నిరసనకు దిగారు. ఇక ఈ యొక్క సినిమా విడుదలను సైతం అడ్డుకుంటామని వారు వార్నింగ్ ఇచ్చారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. అనుకున్న టైంకు రిలీజ్ అవుతుందా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈసారి వాయిదా పడితే 13 సార్లు ఈ యొక్క మూవీ వాయిదా పడినట్లు అన్ని లెక్కలు వేసుకుంటూ ఉన్నారు నెటిజన్లు. ఇక తాజాగా హర్రర్ వీరమల్లు సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ఈ యొక్క ట్రైలర్కు భారీ రెస్పాన్సే వచ్చింది. ఇక విడుదలైన 24 గంటల్లోనే తెలుగు వెర్షన్కు 48 మిలియన్ వ్యూస్ సంపాదించుకొని తొలి స్థానంలో నిలిచింది. ఇక అన్ని భాషల్లో కలిపితే ఈ యొక్క మూవీ ట్రైలర్ 62 మిలియన్ వ్యూస్ను వచ్చాయి. ప్రస్తుతం ఈ యొక్క మూవీ ట్రైలర్ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. ఇక ఈ యొక్క మూవీకి సంబంధించిన ఇప్పుడు ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అయితే తెలంగాణ పోరాట యోధుడు పండగ సాయన్న చరిత్రను వక్రీకరించారంటూ ముదిరాజులు నిరసనకు దిగారు. ఇక ఈ సినిమాను ఎలాగైనా విడుదలను సైతం అడ్డుకుంటామని వారు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది.